అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. తెలంగాణ ఇంటర్ 2024కి సంబంధించి పబ్లిక్ హాల్ టికెట్స్ గురించి చాలామంది విద్యార్థులకి చాలా డౌట్లు అయితే ఉన్నాయన్నమాట. కొంతమందికి ఓపెన్ అయింది, కొంతమందికి ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు, అసలు నిజంగా రిలీజ్ చేస్తారా చేయలేదా, ఇది ఫేకా, చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. మీ డౌట్స్ మొత్తం ఈ వీడియోలో క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే హాల్ టికెట్ గురించి కూడా ఈ వీడియో డీటెయిల్గా చెప్తాను. వీడియో లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా ఫస్ట్ పాయింట్, మనకి హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేశారు, అది కూడా రియల్ అన్నమాట, ఫేక్ అయితే కాదు. అండ్ అలాగే ఆ యాప్ పేరు వచ్చేసరికి TSBIE సర్వీసెస్. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళినా సెట్ చేసినా ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. మీ ఫోన్ నెంబర్ అండ్ అలాగే ఒక OTP అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీ ప్రాక్టికల్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మన హాల్ టికెట్ డౌన్లోడ్ అయితే అవడం జరుగుతుంది. పబ్లిక్ హాల్ టికెట్స్ అనేవి చాలామంది నిన్న ఈవినింగ్ అయితే ఓపెన్ చేశారు. వాళ్ళకి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయితే కావడం జరిగింది. మనకు హాల్ టికెట్ అంటే మనకి ఈ విధంగానే ఉంటుంది. అక్కడ యాప్లో చూస్తారు కదా, మన పేరు, హాల్ టికెట్ నెంబర్, ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, సెంటర్ నేము, సెంటర్ అడ్రస్. మనకి సెంటర్ ఎక్కడ వచ్చింది మెయిన్గా ఈ పాయింట్ వచ్చేసరికి ఆ యాప్లో అయితే ఉంటుంది. చాలామందికి నాకు ఓపెన్ అవ్వట్లేదు అని అంటున్నారు. సో ఎందుకంటే చాలామంది ఒకేసారి రావడం జరుగుతుంది కదా, ఆ యాప్ కొంచెం బగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. అందుకు మనకి అలా రావడం జరుగుతుంది. మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. కొంచెం గ్యాప్ ఇచ్చేనా, లేదంటే నైట్ అయినా కొంచెం అర్ధరాత్రి లేట్ అయినా ఒకసారి 1-2 సార్లు చెక్ చేస్తూ అయితే ఉండండి అన్నమాట. ఎందుకంటే మన సెంటర్ ఎక్కడ పడిందో తెలుసుకోవచ్చు. అండ్ అలాగే VPN అయినా ఎలాగైనా ఒకసారి ట్రై చేస్తూ ఉండండి. చాలామందికి ఓపెన్ అవ్వట్లేదు, కొంతమంది కింద కూడా ఓపెన్ అయిందంట. అది మీరు చూసే దాన్ని బట్టి అయితే ఉంటుందన్నమాట. మెయిన్గా మీరు వదలకుండా చెక్ చేస్తే అయితే ఉండండి. ఇన్ కేస్ వెబ్సైట్లో కూడా నేను చెక్ చేస్తాను. వెబ్సైట్లో రిలీజ్ చేస్తే మీకు అప్డేట్ ఇస్తాను. వెబ్సైట్లో మనకి ఇన్ఫో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ TSBI వెబ్సైట్ ఉంది కదా, దాని కింద మనకి వెబ్సైట్లో రిలీజ్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. టీరీ IPE 2023 హాల్ టికెట్స్ అని, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బ్రిడ్జ్ కోర్స్ అని చూస్తున్నారు కదా. వెబ్సైట్లో వస్తే ఈ విధంగా వస్తుంది, కానీ యాప్లో మనకి సెంటర్ అయితే తెలుస్తుంది కదా. సో మెయిన్గా మీరు అందరూ నైట్ అయినా లేట్ నైట్ అయినా ఒకసారి చూడండి, ప్రయత్నం చేయండి. చాలామందికి నిన్న నైటే ఈవినింగే ఓపెన్ అయిపోయినాయి. కొంతమంది ఈరోజు చేస్తుంటే ఓపెన్ అయితే అవ్వట్లేదు. అది యాప్ ప్రాబ్లం వల్ల ఓపెన్ అవ్వట్లేదు. మనకి నిజంగానే రిలీజ్ చేశారు. సో మీరు కూడా గ్యాప్ ఇచ్చైనా ఎలాగైనా ఓపెన్ చేస్తే అయితే ఉండండి అన్నమాట. ప్రజెంట్ అప్డేట్ ఇదే. చాలామంది డౌట్ పడుతున్నారు, ఇంకా రిలీజ్ చేయలేదు, రాలేదు, ఫేక్ ఏమో అని. నిజంగా మనకైతే వచ్చినాయి ఈ రిలే. దాంట్లో యాప్లో వచ్చేసరికి సెంటర్ పేరు అయితే చూపిస్తున్నమాట. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ అప్డేట్ ఇదే. ఫర్దర్ మీకు హాల్ టికెట్స్ గురించి ఏమైనా అప్డేట్ వచ్చినా మీకు మళ్ళీ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది.